ఇన్వెస్ట్మెంట్పై విలువైన సమాచారం కోసం తప్పకుండా స్టాక్ మార్కెట్లో ఓ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ లో ఎక్కువగా ఉపయోగించే ముఖ్యమైన పదాలను ఇక్కడ తెలుగులో సులభంగా వివరించాను. 1. రో రిటర్న్ ఆన్ ఎక్విటీ. తెలుగు అర్థం ఈక్విటీపై లాభం. వివరణ: ఇది షేర్ హోల్డర్ల డబ్బుతో కంపెనీ ఎంత లాభం ఆర్జించిందో చూపిస్తుంది. సూత్రం: రో నికర లాభం షేర్ హోల్డర్ ఈక్విటీ x ఒక 100. ఉదాహరణ: ఒక కంపెనీ ఒక 100 కోట్ల రూపాయలు ఈక్విటీతో 20 కోట్ల రూపాయలు లాభం పొందితే రో 20%. సూచన: ఎక్కువ రో అంటే కంపెనీ డబ్బును బాగా వాడుతోంది అని అర్థం. 2. రోజ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. తెలుగు అర్థం పెట్టుబడి మీద లాభం. వివరణ: ఒక కంపెనీ మొత్తం పెట్టుబడి మీద ఈక్విటీ రుణం ఎంత లాభం తెచ్చుకుంటుందో తెలియజేస్తుంది. సూత్రం: రస్ ఏబిట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ x ఒక 100. సూచన: రస్ ఎక్కువగా ఉండటం మంచి సూచన. 3. కాగర్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. తెలుగు అర్థం సంవత్సరానికొకసారి చరిత్రాత్మక వృద్ధి రేటు. వివరణ: ఒక కంపెనీ ఆదాయం లేదా లాభం ఎంత వేగంగా పెరుగుతున్నదో ఇది చూపిస్తుంది. సూత్రం: కాగర్ ఫైనల్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ 1 ఇక్కడ ఏన్ సంవత్సరాల సంఖ్య. ఉదాహరణ: ఒక కంపెనీ ఆదాయం 5 సంవత్సరాలలో 100 రూపాయలు నుంచి 200 రూపాయలు అయితే కాగర్ 14.87%. సూచన: స్థిరమైన కాగర్ అంటే బలమైన వృద్ధి. 4. PE రేషియో ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. తెలుగు అర్థం షేరు ధర లాభం నిష్పత్తి. వివరణ: ఒక షేరు విలువ లాభానికి ఎంత రెట్లు ఉందో ఇది చూపుతుంది. సూత్రం: PE షేరు ధర EPS ఎకరు లాభం. ఉదాహరణ: షేరు ధర 100 రూపాయలు, EPS 5 రూపాయలు అయితే PE 20. సూచన: ఎక్కువ PE అంటే కంపెనీకి ఎక్కువ డిమాండ్. తక్కువ PE అంటే అండర్ వాల్యూడ్ ఉండవచ్చు. 5. మార్కెట్ క్యాపిటలైజేషన్. తెలుగు అర్థం మార్కెట్ విలువ. వివరణ: ఒక కంపెనీకి ఉన్న మొత్తం మార్కెట్ విలువ. సూత్రం: మార్కెట్ క్యాప్ షేరు ధర x మొత్తం షేర్లు. ఉదాహరణ: షేరు ధర 200 రూపాయలు, షేర్లు 10 కోట్లయితే మార్కెట్ క్యాప్ 2000 కోట్లు. తరగతులు: స్మాల్ క్యాప్ 500 CR లోపల, మిడ్ కాప్ 500 2000 CR, లార్జ్ కాప్ 2000 CR పైగా. మిగిలిన ముఖ్యమైన ఫండమెంటల్స్ పదం. వివరణ: EPS ఎర్నింగ్స్ పర్ షేర్ ఒక షేరు మీద లాభం. డెట్ టు ఈక్విటీ రేషియో కంపెనీ అప్పు ఏ మేరకు ఉంది. బుక్ వాల్యూ ఒక్కో షేరు విలువ కంపెనీ ఆస్తుల ఆధారంగా. డివిడెండ్ యీల్డ్ షేర్ విలువపై ఎంత డివిడెండ్ ఇస్తోంది.